వెల్కమ్ టు ఖ్యాతి కనక్. నేను విద్య. సభలో ప్రజా సమస్యలపై చర్చ జరగాలి, కానీ ఏ సమస్య ముందు ఏ సమస్య వెనుక అన్న ఎజెండాతో ఇప్పుడు అధికార విపక్షాల మధ్య అగ్గిరాజేస్తోంది. ఒకవైపు రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగుల భవిష్యత్తుకు సంబంధించిన మెగా డిఎస్సిపై చర్చకు పట్టుబడుతూ వైసీపీ వాయిదా తీర్మానం ఇస్తే, మరోవైపు రైతుల ప్రాణ సంకటంగా మారిన ఎల్నినోపై ముందు చర్చ జరగాల్సిందేనని ప్రభుత్వం తేల్చి చెప్పింది. డిఎస్సి చరిత్ర గురించి మంత్రులు చేసిన సంచలన వ్యాఖ్యలు, సభను పొడిగించాలంటూ విపక్షం విసిరిన సవాలుతో కౌన్సిలింగ్ లో హై వోల్టేజ్ టెన్షన్ నెలకొంది. అసలు మండలిలో ఈ గందరగోళానికి కారణమేంటి అనేది ఇప్పుడు చూద్దాం. సభ ప్రారంభం కాగానే అధికార పక్షం విపక్షంపై ముప్పెట దాడికి దిగింది. రాష్ట్ర ప్రజలు, రైతాంగం ఎల్నినో ప్రభావంతో తాగునీరు, సాగునీరు లేక అల్లాడిపోతుంటే ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా సలహాలు, సూచనలు ఇవ్వాల్సింది పోయి రాజకీయం చేస్తారా అంటూ మండిపడింది. కృష్ణ డెల్టా, గోదావరి డెల్టా, రాయలసీమ, ఉత్తరాంధ్ర ఇలా రాష్ట్రమంతా వర్షాభావ పరిస్థితులతో విలవిలలాడుతుంటే దాని గురించి ఒక్క నిమిషమైనా మాట్లాడారా అని నిలదీసింది. మీకు ప్రజల ఎజెండా అవసరం లేదు, కేవలం మీ జేనీనో ఎజెండా మాత్రమే ముఖ్యమైపోయిందని సెటైర్లు పేల్చింది. ముందుగా ఎల్నినో వ్యవసాయంపై చర్చ పెడతామని, ఆ తర్వాతే డిఎస్సి టేకప్ చేస్తామని ప్రభుత్వం కరాఖండిగా చెప్పేసింది. రైతుల మీద మీకు అంత అభిమానమే ఉంటే మరి శాసనసభలో ఎందుకు ముందుగా డిఎస్సిపై చర్చించారు? అసెంబ్లీలో రైతులు గుర్తు రాలేదా అని సూటిగా ప్రశ్నించారు. మేము కూడా వ్యవసాయంపై చర్చించాలని అడిగాము. ఎరువులు లేక, గిట్టుబాటు ధర రాక రైతులు పడుతున్న ఇబ్బందులపై చర్చిద్దామన్నారు. కానీ ముందుగా ఎజెండాలో ఉన్న డిఎస్సిని పూర్తి చేయాలని అడిగామని విపక్షం వాదించింది. ఒకవేళ ప్రభుత్వానికి నిజంగానే ప్రజా సమస్యలపై అంతా చిత్తశుద్ధి ఉంటే సభను మరో 2 రోజులు పొడిగించండి. ఎల్నినోతో పాటు అన్నిటిపైన మాట్లాడుకుందాం. ఎవరికి ఎంత చిత్తశుద్ధి ఉందో తేలిపోతుందంటూ సవాలు విసిరారు. డిఎస్సి ప్రస్తావన రాగానే మంత్రులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మాకు డిఎస్సి గురించి చెప్తారా? మీ 5 ఏళ్ల పాలనలో నిరుద్యోగులకు కనీసం ఒక్క డిఎస్సి అయినా ఇచ్చారా అంటూ విపక్ష నేతలను కడిగి పారేశారు. అసలు తెలుగుదేశం అంటేనే డిఎస్సి. రాష్ట్ర చరిత్రలో 1 కాదు 2 కాదు, ఏకంగా 14 సార్లు డిఎస్సి నిర్వహించి లక్షలాది మందికి నిరుద్యోగులు ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. అలాంటి చరిత్ర ఉన్న మాకు ఒక్క ఉద్యోగం ఇవ్వని మీరు డిఎస్సి గురించి మాట్లాడటం విడ్డూరం అంటూ కౌంటర్ల వర్షం కురిపించారు. చూసారుగా, సభను డిస్టర్బ్ చేయడమే ప్రతిపక్షం లక్ష్యంగా పెట్టుకుందని అధికార పక్షం ఆరోపిస్తుంటే తమ గొంతు నొక్కేందుకే ఎజెండాను మారుస్తున్నారని ప్రతిపక్షం మండిపడుతోంది. చివరికి విపక్షం ఇచ్చిన డిఎస్సి వాయిదా తీర్మానాన్ని చైర్మన్ తిరస్కరించారు. క్వశ్చన్ అవర్ పూర్తయిన తర్వాత బిఎస్సి సమావేశం ఏర్పాటు చేసి అందులో టైం ఫిక్స్ చేసి ఎజెండాను ఖరారు చేస్తామని చైర్మన్ సూచించారు. మరి బిఎస్సిలో డిఎస్సికి టైం దొరుకుతుందా, లేక వ్యవసాయం ఎల్నినో పైనే సభ దద్దరిల్లుతుందా? వేచి చూడాల్సిందే.